హరే కృష్ణ. సండే స్పెషల్ పప్పు చారు ఉప్పు చేప ఎలా చేయాలో చూసేద్దాం. ఒక అరకప్పు కందిపప్పు తీసుకోవాలి. దీన్ని నీళ్లు పెట్టి శుభ్రంగా కడుక్కోవాలి. ఈ నీళ్లు వంపేసుకోవాలి. ఇప్పుడు అరకప్పుకి 1.5 కప్పున్నర వాటర్ అయితే తీసుకోవాలి. తగినంత సాల్ట్, కొంచెం ఆయిల్ వేసుకోవాలి. జీలకర్ర వేసుకోవాలి, కడుపులో నొప్పి అయితే రాదు. పసుపు, మూత పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. బాగా పొంగిన తర్వాత స్టవ్ని అయితే సిమ్లో పెట్టుకోవాలి. కుక్కర్ ఉన్న వాళ్ళు కూడా ఒక విజిల్ వచ్చాక సిమ్లో పెట్టుకోండి. పప్పు అయితే చక్కగా ఉడికిపోయింది. పప్పుని బాగా ఉడికించండి, అప్పుడే పప్పు తిన్న కడుపులో నొప్పి అయితే రాదు. ఒక గిన్నెలో చింతపండు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పప్పుని పప్పు గుత్తితో చక్కగా మెదుపుకోవాలి. వీలైనంత మెత్తగా అయితే మెదుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా చక్కగా మెదుపుకోండి. పప్పు మెత్తగా ఉడికించడం వలన కడుపులో నొప్పి అయితే రాదు. చాలామందికి పప్పు తినడం వల్ల కడుపులో నొప్పి వస్తుందని చెప్తూ ఉంటారు. వాళ్ళు పప్పుని బాగా ఉడికించుకొని తినండి, అప్పుడు కడుపులో నొప్పి అయితే రాదు. కొంచెం జీలకర్ర అయితే యాడ్ చేయండి పప్పులో. ఇప్పుడు చింతపండుని పిసుక్కోవాలి. ఈ వాటర్ని పప్పులో అయితే వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా చేసుకోండి. ఇప్పుడు పప్పు గుదితో అటు ఇటు తిప్పండి, అప్పుడు మంచిగా కలిసిపోతుంది. చింతపండు రసు పప్పులో అయితే కలిసిపోతుంది. దీన్ని ఇప్పుడు పక్కన పెట్టుకోండి. కావాల్సిన కూరగాయలు: దోసకాయ, పచ్చిమిర్చి, బెండకాయ, టమాటా, క్యారెట్, దొండకాయ, వంకాయ, ఉల్లిపాయ, అలాగే ములక్కాయ. ఇప్పుడు కొంచెం కరివేపాకు. వీటినన్నిటినీ నీళ్ళలో పెట్టి శుభ్రంగా కడుక్కోవాలి. పక్కకు తీసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే శుభ్రంగా కడిగి పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయని నిలువుగా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయని నిలువుగా కట్ చేసుకోవాలి. ఇలా పొట్టంతా తీసేసుకోవాలి. ఉల్లిపాయలో సల్ఫర్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా రోజుకొక ఉల్లిపాయ అయితే తినండి. ఇలా నిలువుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు టమాటాని కూడా నిలువుగానే కట్ చేసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే నిలువుగా కట్ చేసుకోండి. టమాటాలు 2 తీసుకోండి, మళ్ళీ ఎక్కువ తీసుకున్న పులుపు వచ్చేస్తుంది. పచ్చిమిరకాయలను అయితే తొడం తీసుకొని ఇలాగా నిలువుగా కట్ చేసుకోండి. ఇప్పుడు దోసకాయని కూడా నిలువుగానే కట్ చేసుకోండి. కొన్ని దోసకాయలు అయితే చేదుగా ఉంటాయి, కాబట్టి దోసకాయని ఒకసారి టేస్ట్ చేసి కట్ చేసుకోండి. నేనైతే కొంచెం నిలువుగా అడ్డంగా అయితే కట్ చేసుకుంటున్నాను. నాకు కొంచెం చిన్న ముక్కలుగా అయితేనే ఇష్టం. మీకు కావాలనుకుంటే పొడుగ్గానే కట్ చేసుకోండి. ఇలాగా కట్ చేసుకోవాలి. అలాగే బెండకాయ ఎంత తింటే అంత మంచిది. నా ఛానల్లో బెండకాయ తాలింపు చేశాను, ఖచ్చితంగా అయితే చూడండి. ఇలాగా పొడుగ్గా అయితే కట్ చేసుకోవాలి. నేనైతే 5, 6 తీసుకుంటున్నాను, మీకు కావాలనుకుంటే ఎక్కువే తీసుకోండి. ఇప్పుడు దొండకాయని నిలువుగా కట్ చేసుకోవాలి.
దొండకాయ తింటే పిచ్చి వస్తుందని చాలామంది అంటుంటారు. అది అబద్ధం, అసలు నమ్మమాకండి. ఇలాగా కట్ చేసుకోవాలి పొడుగ్గా. 3 అయితే తీసుకున్నాను నేను దొండకాయలు అయితే. ఇలా వంకాయలు అయితే ఇలా కట్ చేసుకోండి. పురుగుంటే మాత్రం తీసేయండి. వంకాయ కూడా వేసుకోండి, సాంబార్లో బాగుంటుంది. ఇలాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని వేసుకొని ఉప్పు వేసుకోవాలి, పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ములక్కాయ కట్ చేసుకోవాలి. కొంచెం చిన్న ముక్కలే కట్ చేసుకోండి. ఇప్పుడు ములక్కాయలు తీసుకోవాలి. ఇలాగా ములక్కాయ ముక్కలన్నీ శుభ్రంగా ఈనె తీసుకొని కట్ చేసుకోవాలి. ఈనె తీసుకోవడం వల్ల ములక్కాయలు త్వరగా ఉడుకుతాయి. ఇలాగా మొత్తం తీసేసుకోవాలి. ఇప్పుడు క్యారెట్ మంచిగా చెక్కుకొని తలా తోక తీసేసుకోవాలి. క్యారెట్ మంచిది చాలా హెల్త్కి. డైరెక్ట్గా తినలేని వాళ్ళు ఇలాగా తప్పకుండా అయితే కూరలో వేసుకొని తినండి. రక్త బలహీనత ఉన్నవాళ్ళు క్యారెట్ ప్రతిరోజు తినండి. అలాగే ఐస్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు జ్యూస్ చేసుకునైనా తాగండి, హెల్త్కి చాలా మంచిది. క్యారెట్ తినటం వల్ల రక్తం బాగా పెరుగుతుంది. బాగా నీరసం ఉన్నవాళ్ళు క్యారెట్ జ్యూస్ అయితే ట్రై చేయండి. కూరగాయలు అయితే కట్ చేయడం అయితే అయిపోయింది. ఇప్పుడు కూర అయితే స్టార్ట్ చేసేద్దాం. ఒక కడాయిలో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి పోపు దినుసులు వేసుకోవాలి. దంచిన వెల్లుల్లి వేసుకోవాలి. ఇప్పుడు 4 ఎండుమిర్చి అయితే వేసుకోవాలి. గెరిట పెట్టి ఇప్పుడు తిప్పుకోవాలి మంచిగా. కొంచెం ఫ్రై అయ్యాక కరివేపాకు అయితే వేసుకోవాలి. కరివేపాకు కంటికి చాలా మంచిది. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు వేసుకోవాలి. ఇలా గెంటతో కలుపుకోవాలి. గెంటతో ఇలాగా విడగొట్టేసేయండి ఉల్లిపాయలని. మంచిగా కలుపుకోండి. రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకోండి. ఇలా చక్కగా కలుపుకోండి. మూత పెట్టండి. తర్వాత పసుపు అయితే యాడ్ చేయండి. చక్కగా గెంటతో తిప్పండి. మళ్ళీ మూత పెట్టేసుకోండి. చూడండి చక్కగా అయితే వేగిపోయాయి. ఇప్పుడు ములక్కాయల ముక్కలు అయితే వేసుకోవాలి. ములక్కాయల ముక్కలు ఉడకడానికి కొంచెం టైం అయితే తీసుకుంటుంది. వేసుకొని చక్కగా కలుపుకోండి. మూత పెట్టుకోండి. ఉడికాక మళ్ళీ ఒకసారి కలపండి. ఇప్పుడు కోసుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసుకోండి. చక్కగా గెంటతో అయితే కలుపుకోండి. ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్టుగా తాలింపులో మొత్తం కలిసిలా కలుపుకొని మూత పెట్టుకోండి. ఉడికాక ఇదిగో ఇలా అయితే వాటర్ అయితే వస్తుంది. ఇలా వాటర్ వచ్చిందంటే సగం ఉడికేసినట్టే. ఇప్పుడు దీంట్లో అయితే వంకాయ ముక్కలు అయితే యాడ్ చేసుకోవాలి. వంకాయ ముక్కలు వేగడానికి ఎక్కువగా టైం అయితే పట్టదు. చక్కగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఉడికిన తర్వాత మన పప్పు అయితే వేసుకోవాలి. సిమ్లో అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు మెదుపుకున్న పప్పుని అయితే వేసుకోవాలి. గిన్నెను కూడా శుభ్రంగా కడిగి మంచిగా నీళ్ళు అయితే వేసేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే పోసేసుకోవాలి. ఇప్పుడు గెరట పెట్టి బాగా తిప్పుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టి బాగా ఉడికించండి. మీకు కొంచెం నీళ్ళుగా కావాలనుకుంటే కొంచెం వాటర్ అయితే ఎక్కువ పోసుకోండి. చూడండి అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఉప్పు చేప కోసం నేనైతే ఇక్కడ నెత్తళ్ళు అయితే తీసుకుంటున్నాను. మీ దగ్గర ఏ చేపలు ఉంటే ఆ చేపలు అయితే తీసేసుకోండి. వీటికి తలా తోక ఇలాగా తీసేసేయండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే తీసేసుకోండి. ఎప్పుడైనా నోరు బాగోలేనప్పుడు ఇలాగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీ దగ్గర ఏ చేపలున్నా తీసుకోండి, కాకపోతే అవి ఎండిపోయి ఉండాలి.
సండే చికెను మటన్ కాకుండా ఇలాగా ట్రై చేయండి. ఇప్పుడు ఈ వీటిని మొత్తం డస్ట్బిన్లో వేసేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని చేపలను అయితే వేసుకోవాలి. ఇప్పుడు దొడ్డుప్పు అయితే వేసుకున్నాను నేనైతే. మీ దగ్గర సాల్ట్ ఉన్న వేసుకోవచ్చు. వీడియోలో చూపిస్తున్నట్టుగా శుభ్రంగా కడుక్కోండి. ఇవి ఇసుకలో ఆరబెడతారు కాబట్టి దీంట్లో ఇసుక అయితే ఉంటుంది. శుభ్రంగా కడుక్కోండి. నీచు వాసన కూడా ఉన్నా పోతుంది. ఇప్పుడు పక్కకు తీసుకోండి. ఈ వాటర్ని పారబోసేయండి. మళ్ళీ ఇంకోసారి వాటర్ తీసుకొని శుభ్రంగా కడుక్కోండి. అప్పుడే వీటిలో ఉన్న బ్యాడ్ స్మెల్ అయితే పోతుంది. వీడియోలో చూపిస్తున్నట్టుగా శుభ్రంగా కడుక్కోండి. చూడండి, ఇలా రుద్దైతే కడగండి. ఇప్పుడు వీటిని పక్కకు తీసుకోండి. ఈ నీళ్లు పారబోసేయండి. ఇప్పుడు చేపలు ఫ్రై చేసుకున్న నూనె ఉంటుంది కదండి, అది వేసుకోండి. నూనె వేడెక్కగానే చిన్నుల్లిపాయలు అయితే వేసుకోండి. కట్ చేసి నేను వేసుకుంటున్నాను. కొంచెం వేగాక చేపలు వేసుకోండి. ఎండు చేపలు వేసుకోండి. అల్లం, రుచికి తగ్గట్టుగా ఉప్పు, కొంచెం పసుపు యాడ్ చేయండి. ఇప్పుడు ఒక స్పూన్ తీసుకొని కలపండి. ఇప్పుడు కరివేపాకు వేసుకోండి. మంచిగా కలుపుకోండి. ఈ చిన్న కళాయి మా మమ్మీ అయితే కొనిపించారు. వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే చక్కగా తిప్పుకోండి. మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట. కొంచెం గట్టిపడ్డాక అప్పుడు ఉప్పు ఒకసారి చూసుకోండి. దీంట్లో అయితే ఉప్పు అయితే ఉంటుంది, కొంచెమే వేసుకోండి. ఇప్పుడు రుచికి సరిపడా కారం వేసుకోండి. కొంచెం ధనియాల పొడి. ఇవి ఉప్పు చేపలు కాబట్టి ఉప్పు కొంచెమే వేసుకోండి. ఇలా చక్కగా తిప్పుకోండి. కొంచెం ఓపికగా చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దించేసేయండి. ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే యాడ్ చేసుకోండి. అప్పుడు చాలా బాగుంటుంది. ఇప్పుడు దించేసేయండి. ఎవరైనా మీ మాట వినకపోతే పప్పుచారు ఉప్పు చేప చేసి పెట్టండి. మీ మాట వినడమే కాదు, మీ మాటే తన మాట అనుకుంటారు. అందరికంటే గొప్పవాళ్ళు రుచికరమైన భోజనాన్ని చేసి ప్రేమగా వడ్డించేవాళ్ళు. అది తిన్నవాళ్ళు అదృష్టవంతులు. అదృష్టం ఎప్పుడూ గొప్పవాళ్ళతోనే వస్తుంది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఎవరిని తక్కువ చేసి మాట్లాడమాకండి. నా వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను. జై శ్రీరామ్.